వీళ్ళకి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అని చెప్పేసి అని చెప్పాడే, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిండిందని. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఇది గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు బంచ్ ఆఫ్ థాట్స్. దీన్ని వాళ్ళు ఖురాను, బైబిల్, భగవద్గీతను ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు. దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం. ఇది కూడా రిలీజ్ అయింది 72లో 73లో వచ్చింది. నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. ఈ పుస్తకం చదివాక నేను మానేశాను. ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమి తప్పుగా ఏమి రాయలేదు, ఆయన ఆలోచనలు రాశాడు. ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనేది ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనుకున్నది. ఈ దేశంలో దేశద్రోహులు ఎవరంటే సోషలిస్టులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు. వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వడానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుంది అని రాశాడు. దాన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళు, మన బ్రదర్స్, మన జీన్స్. జెనెటిక్ టెస్ట్ చేయండి, మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళను. వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది. అక్కడ మీకు తప్పు అనిపించట్లేదు, మీకు అనిపించట్లేదు, వేరే విషయం. కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి. ఇది ఫ్యాక్ట్. ఇది తర్వాత మనందరికీ తెలుసున్న విషయం ఏంటి, అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మీదకి. విశ్వవిజేత అలెగ్జాండర్ కథ మనందరికీ తెలుసు కదా. వచ్చేటప్పటికి పోరస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది. పోరస్ ఓడిపోయాడు. ఓడిపోతే అలెగ్జాండర్ పోరస్ ధైర్య సాహసాలు చూసి లేదు నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అన్నట్టు. అది మరి ఎంతమంది ఇవన్నీ మనం చూసినవి కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం వ్యవహారాలు. ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే, పోరస్ అన్నవాడిని పట్టుకుని నిన్ను ఏం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తావు, తోటి రాజు కింద చూడు, నన్ను చూస్తే లేకపోతే చంపేయనట్ట. చూస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడలేకపోతే చంపేయనట్ట. అంటే అలెగ్జాండర్ ఏమి ధైర్యం రావిడదని చెప్పి నీ రాజ్యం నువ్వే ఎక్కువ అన్నట్టు అని మనం కథ. ఈయనేం చెప్తాడంటే, మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావు దెబ్బ నుంచి తప్పించుకోలేక వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకోవటంలో తప్పేం లేదు, చాలామంది అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది. యాక్చువల్గా అది ఎవరికీ తెలియదు. అలెగ్జాండర్ని మావాడు కొట్టితే చావు దెబ్బ దగ్గర పారిపోతే రక్తం కట్టి చచ్చిపోయాడు. అది ఫ్యాక్ట్ అని రాశాడు. అసలు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు. అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున. నువ్వే నేను చంపేస్తాను జనాలందరినీ అంటే నువ్వేవడో చంపడానికి. అహంకారం అనేది పక్కన పెట్టు. సైంధవుడిని రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు, మీకు ఏమైనా పిచ్చి కనుక మీకు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఏమిటి అహంకారం, రేపు సాయంత్రంలోపు నేను చంపేస్తానని. నిజంగా వాడు ఆ మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ బాడంతా సైంధవుడిని చంపేయచ్చు. ఈ ప్రతిజ్ఞను పట్టేటప్పటికి దోలు తీరింది మొత్తం, దాచేశారు. ఆఖరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసి అర్జునుడిని కాపాడుకోగలిగాడు. అలాగే ఇందులో అన్నిటికన్నా బాగా నేను బాధపడ్డది ఏంటంటే, ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం. 10 ఏళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్. 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆంగ్ల భాషకి వ్యతిరేకం. హిందీ భాష, సంస్కృతం మన రాజ్య భాష. అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్న తప్పు. ఇదో కొత్త ఆలోచన మొదలెడుతున్నారు. మొన్నటిదాకా కులం, మతం, భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. స్త్రీలకు ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు అని చెప్పాడు. హిందువుకి మాతృగర్భంలోనే సంస్కారం లభిస్తుంది. అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది. మనందరం హిందువులే కదా. మనకి ఎవరికి గుర్తులేదు, తల్లి కడుపు చిన్నప్పుడే గుర్తులేదు. ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే ఏంటం తప్ప
ఓహో అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తుండదు. కానీ మనకు మాతృగర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది. చివరన అతని దేహం అగ్నిజ్వాలకు ఆహుతి అయినప్పుడు లభిస్తుంది. ఏంటి సంస్కారం? హిందువును హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడశ సంస్కారాలు ఉన్నాయి. నిజానికి మాతృగర్భం నుంచి వెలవడక ముందే మనం హిందువులుగా జన్మిస్తాం. ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవ జీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు. అటుపైన సుంతి చేస్తే ముస్లింగాను, జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారుతారు. ఇది రాశారు. నేను అంగీకరించను. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరున్నారో వాళ్ళ ముత్తాతల తాతలకు వెళ్తే వాళ్ళందరూ కూడా మనవాళ్ళే. వాళ్ళు మాతృగర్భంలోంచి షోడశ సంస్కారంలోంచో పుట్టారు. పుట్టిన తర్వాత ఇక్కడ బాగాలేదు అని చెప్పి అందులో పోయారు. ఎందుకు బాగాలేదు, ఏం తప్పు చేసాం, ఆ తప్పు సరిదిద్దుకుందామని చూడాలి. కానీ ఈ లాజిక్ ఉండదు ఇది. తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీనటులు చాలా దారుణంగా రాశాడు. అగాధమైన అవినీతిలో పొరలాడడానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది. పరిపాలన చేస్తున్నారు కదా. సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదన్నాడు. అది ఒక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన. ఆ కథ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నట్ట, వెనకాల ఆయన బండి రోజు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేశాడు. బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక బంట్రోతు వస్తున్నారు. విష్ చేశాడు. విష్ చేసి వెనకాల బంట్రోతుకి కాళ్ళకు నమస్కారం పెట్టేశాడు. పెట్టేస్తే బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు, ఏంటిది వీడియో మా బంట్రోతుకి నువ్వు అలా కాళ్ళ మీద పడిపోయేంటి అంటే ఆయన అన్నట్ట, నువ్వు హోదాన్ని బట్టి ఆఫీసర్వి, ఆయన బ్రాహ్మడు, పుట్టుకతోటే పూజ్యనీయుడు ఆయన, అందుకని ఆయన కాళ్ళ మీద పడవలసి వచ్చిందని. బ్రాహ్మడు ఆయన రాసినట్లు అందుకని ఆయన కాళ్ళ మీద పడడం మా సంస్కారం అంటే ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు. ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు, ఇలా బ్రాహ్మణ కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు. కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి. ఏమన్నా అసలు కాదు, మనకి ఎక్కడికి తీసుకుపోదామని ఆడవాళ్ళకి సమానత్వం తప్పుట, రిజర్వేషన్లు తప్పుట, బ్రాహ్మణ కాళ్ళకి నమస్కారం పెట్టాలట. పోనీ ఆ బ్రాహ్మణ ఎవడ మహాపండితుడు అనుకోండి, బ్రాహ్మణమని ఎవడమని కాళ్ళకి నమస్కారం పెడతాం. బంట్రోతు చేస్తున్నాడు అతను, బంట్రోతు పనిచేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉద్యోగంలో చేరావో నువ్వు వైదిక ధర్మం కాదు అది ఉద్యోగంలో చేరటం. బ్రాహ్మణ అంటే శమత్ దమస్ తపస్ శౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావచం. నీ జీవితం అంతా కూడా నువ్వు జ్ఞాన సముపార్జనలోనే ఉండాలి. తిండి తింటున్నావా లేదా అని. అందుకే బ్రాహ్మణుల జాతిగా చూసుకో, బ్రాహ్మణుల జాతిగా చూసుకో అని రాజులకు ఎందుకు చెప్పారంటే వాడు తిండి కూడా తిండవు. నేనైతే అలాంటి బ్రాహ్మణులు చూడలేదు, ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. మేమంతా కులానికి బ్రాహ్మణ కులంలో పుట్టాము. ఇక్కడ ఎవరు చేసినా సరే, ఏ కర్మ చేసినా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పౌరహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు, ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. తప్ప తినడానికి తిండికి కూడా మేము సంపాదించుకోవడానికి కూర్చునేవాళ్ళు అలా ఉండాలనేది ఇది ఓల్డ్ దీనికి వెళ్తే, ఓల్డ్ కల్చర్కి వెళ్తే. కానీ ఇది మారుతూ వస్తుంది. ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఒకప్పుడు సతీసాగమనం అనేది కంపల్సరీ. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసింది. రుక్మిణి, కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసింది. సతీసాగమనం చేసి తీరాలి కొన్ని వారియర్ క్లాసుల్లో. పోయింది అది. ఈవేళ అది ఎవడన్నా సతీసాగమనం అంటే చీ అంటున్నాం. 300-400 రాజా రామ్మోహన్ రాయ్కి ముందు గుడి కట్టేవారు. ఎవరైతే సతీ చేసుకుందో ఆవిడ గుడి కట్టేవారు. ఎవరా రాజస్థాన్లో ఆఖరి సతి ఎవరు? జైను ఆఖరి సతి రూప్ కన్వర్ అనే ఒక ఆవిడ చేస్తే ఆవిడ గుడి కట్టారు. ఇప్పుడు గుడి ఉంది, పెద్ద గుడి ఉంది. ఎక్కడ ఇప్పుడు మనం అభివృద్ధి, మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు. చంద్రమండలం మీదకి ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడు.
ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు, నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు. ఏంటంటే ఇదే అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు 4-5 ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇండియా వస్తారు. ఇండియాలో పెళ్లి చేస్తున్నాం, ఇండియాలో పెళ్లి చేస్తున్నాం, మధ్యలో గుడ్డ కట్టి ఇలా తల మీద చేయబెట్టి, అంటే ఆ గుడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారనమాట. డేటా వీళ్ళంతా 3-4 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా. ఈ గుడ్డ ఏంటంటే అంతే తమాషా, మనం ఆచారం నిజంగా అంతే, దాన్ని ఎవడో అడ్డు పెట్టడం. అదే ఇదే. అందుకే మిగతా గ్రీకులో పోయింది, చైనాలో పోయింది, అన్ని చోట్ల పోయింది. కానీ ఈ సనాతన ధర్మం ఇండియాలో ఎందుకు కొనసాగుతుందంటే నీ ఇష్టం ఇది, నా ఇష్టం నాది. ప్రజలకి పక్కవాడికి హాని లేనంతకాలం నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు. నీకేంటి గుహ్యధర్మయ్యా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పవలసింది చెప్పాను. నేను చెప్పానని చెప్పి నువ్వేం అర్థం చేయక్కలేదు. నువ్వు బాగా ఆలోచించి యథేచ్ఛసి తథాకురు, నీకేం నచ్చితే అది చెయ్యి అన్నాడు. మనకు నచ్చినట్టుగా మనం తప్పు చెయ్యం. ఎందుకంటే జనరల్గా మన జెనెటిక్గా తప్పు చేసి బతకాలనే భావన ఎవరికి ఉండదు. పరిస్థితుల కారణాల వల్ల అవుతాడు. కానీ ఈవేళ మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారంటే ద్వేషం, వైరం, కక్ష ఇవే ఉంటేనే మేము అధికారంలో కొనసాగలం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇది పెద్దవాళ్ళ నుంచి పుట్టాలి, బాగా చదువుకున్న వాళ్ళ నుంచి, వాళ్ళ నుంచి. నేను అందుకే దీని మీద డిస్కషన్కి సోమవీర్రాజు గారే నన్ను పిలిచాడు. నేనేమి ఆయన్ని పిలవాలా. అరే ఆయన కొంచెం బిజీగా ఉంటాడు, ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు. ఈలోపు ఐవైఆర్ కృష్ణారావు గారు అడిగాడు ఏంటయ్యా గొడవ అంటే ఈ 2 కూడా ఆన్లైన్ పంపించాను, 2 బుక్కులు. ఆయన చదివి నాతోటి మన ఇద్దరం కూర్చున్నాం సార్ అన్నాడు. తప్పకుండా కూర్చున్నామండి. తప్పకుండా రావాలి. ఎందుకంటే చర్చ అనేది బుక్ మీద చర్చ. ఇది బుక్ మీద ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, నా అభిప్రాయం నేను చెప్తాను. అందులో ఇది ఎస్టాబ్లిష్డ్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఈజ్ బంచ్ ఆఫ్ థాట్స్. అంతకు ముందు ఉన్నాయి బుక్కులు. ఓ బుక్లో అయితే జర్మనీలో యూదుల్ని హిట్లర్ ఏదైతే చేశాడో ఇక్కడ ముస్లింలు కూడా అదే చేయాలి అని రాశాడు. ఎవరు? ఇదే గోల్వాల్కర్ గారు. అయితే తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆ బుక్ నేను రాయలేదు, అది సావర్కర్ గారు రాసిందని నేను ట్రాన్స్లేట్ చేశాడు తప్ప ఆయన రాయలేదు అన్నారు. దాని జోలికి వెళ్ళాం మనం. నేను రాయలేదు అన్నాక మనం ఎందుకు వెళ్తాం? అలాగే ఇది క్రికెట్ ఆట తప్పు అన్నాడు, సినిమా వాళ్ళంతా తప్పు అన్నాడు, రావటం తప్పు అన్నాడు, ఆడవాళ్ళకి సమాన హక్కులేంటి, ఈ గొడవ ఏంటి, అది చాలా తప్పు అన్నాడు. హిందీయే మన రాజ్యభాష, దేశం అంతా హిందీ ఉండాలి. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం, అసెంబ్లీలు వద్దన్నాడు ఆయన. ఒకటి దేశం అంతటిని పరిపాలించే ఒకే సభ, పార్లమెంట్ ఎక్కడుందో అది ఉండాలి. అదే మోడీ గారి ఐడియా, అక్కడ ఉండాలన్నాడు. అవి జనాల్లో చర్చించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఇండియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కొంతమంది బాంబు ప్రేమికులు పాల్పడటం, ఇవి వేరే రకంగా స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి. అందులో అనుమానం లేదు. టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి. టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు. నీకు భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేమన్నాడు. తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్. ఇదే మాట మహాభారతంలో ఉంది. కెనడీ చెప్పాడు. కెనడీ ఏమని చెప్పాడంటే, తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు. వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు, ఎవడో ఏం చేయలేడు. దాని కాన్సెప్ట్లో కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేశంలో నేను భద్రతలో లేనురా అనేటువంటి భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి ఈ టెర్రరిజం ఇవన్నీ. ఆ భావన మనం తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ ప్రజలెవరికీ ఆ గొడవ లేదు. పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతున్నారు అందులోకి. అది కారణం అంటే నాకు తెలియట్లేదు, కానీ చాలా తప్పు చేస్తున్నారు. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఈ దేశంలో కులాలు మెయిన్. ఇక్కడ కులాల మీద బేస్ అయినదే మన సమాజం. ఈ రోజున మతం మీద నువ్వు పెడుతున్నావు, రేపు కులం మీదకి వస్తుంది. భాష మీద జరిగింది. భాష మీద ఏ లెవెల్లో జరిగిందంటే మతం కూడా కాదు, భాషే ప్రధానం అని చెప్పి మనం ఏదో ముస్లిమ్స్ అంతా ఫెనటిక్స్ అది ఇది అనుకుంటాం. ఏం కాదు. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? పంజాబీ వాళ్ళు
బెంగాలీ వాళ్ళు మేము ఈ పంజాబీ వాళ్ళ ఆధిపత్యం సహించలేము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జై బొంగ్లా, సోనార్ బొంగ్లా అంతా ముస్లిమ్సే. సో ఇక్కడ నువ్వు ఏదో వాళ్ళు మనుషులకు కావాల్సింది ప్రధానంగా నీ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాపాడి వేళ నెహ్రూని తిట్టడం అనేది ఎందుకు తిడుతున్నారంటే నెహ్రూ మనవలు వాళ్ళు ఇంకొన్ని అంత నెహ్రూ అంత దుర్మార్గుడు అయితే మరి అదే కుటుంబానికి చెందినవాడు వరుణ్ గాంధీ మీ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మేనకా గాంధీని మీరు మంత్రిగా ఎందుకు ఇచ్చారు? నెహ్రూ అదైతేను కాంగ్రెస్ ఉండకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ అనే దానికి మూల పురుషులు ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. గాంధీని మనకి ప్రభుత్వం టార్గెట్ చేయదు, పార్టీ టార్గెట్ చేస్తుంది. అదో ఇదనమాట. గాంధీ ఇలా చేశాడు అలా చేశాడు అని. గాంధీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. గాంధీని ఏమన్నా అంటే ప్రపంచం అంతా తిట్టేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ రిస్క్ అని? నెహ్రూ దాకా. నెహ్రూ గాంధీ వేరు కాదు. గాంధీయే చెప్పాడు నన్ను బతికించి ఉంచేది ఇదిగో నెహ్రూయే. నెహ్రూ నిరాహార దీక్ష చేస్తుంటే గాంధీ చెప్పాడు బాబు నువ్వు నిరాహార దీక్షలు అయి చేయకు, అన్నం తిను, నువ్వు బతికొండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో మన కల్చర్ ఏంటో ప్రపంచానికి చెప్పగలవాడివి నువ్వు ఒక్కడవే, నువ్వు బతికుండా అన్నాడు. పటేల్కి నెహ్రూకి ఏ గొడవలు లేవు. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకే పార్టీలో ఉండి ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లీడర్ లేడు. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళది ఏం లేదు, పాత్ర లేదు. సో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పటేల్ ఇప్పుడు ఈ మధ్యగా పివి నరసింహారావు బొట్టది పెట్టుకుని పంచికట్టుకుని వెళ్ళేవాడు కాబట్టి పివి నరసింహారావు కూడా మావాడే, పివి నరసింహారావు మావాడే అంటారు. పివి నరసింహారావుతో ఒక చెప్తాను ఒక ఉదంతం. 1997లోనో 98లోనో నేను ఆయన దిగిపోయిన తర్వాత 96లో దిగిపోయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పివి గారిని కలిసేవాడు. ఆయన కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, చాలాసేపు మాట్లాడేవాడు, చాలా చాలా విషయాలు చర్చించేవాడు. ఆయనతోటి ఒక రోజు అడిగాను ఏమండి మీ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని అన్నాను. అన్నాడు. ఏడు పంపించేస్తున్నారా బీజేపీలోకి అన్నాను. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి. నేను ఎప్పుడూ పివి గారిని అలా చూడలేదు. ఎందుకన్నాను రా అని ఇవాల్టి కూడా అనుకుంటాను నేను. ఎంత కోపం వచ్చిందంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడు, అలా ఒక నిమిషం ఉండిపోయి అరుణ్ కుమార్ పుస్తకాలు అవి చదువుతావు కదయ్యా, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. స్వామి రామతీర్థ మా నాయకుడు, మేము వేరే దేశం, అప్పుడు మీ దేశం కాదు, మా పోరాటాలు వేరు. ఒకవైపు నిజాంతో పోరాడడం, ఒకవైపు ఈ మత సామరస్యాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళతో పోరాడాం. నువ్వు ఈవేళ వచ్చి ఆర్ఎస్ఎస్లో చేరిపోమని నేను పంపిస్తానా? ఆర్ఎస్ఎస్ కాదండి నేను బీజేపీ అన్నానండి. నేను రెండూ ఒకటే. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నేను ఆశ్చర్యపోయినా అని ఇంకా అలా ఉండిపోయాడు. అంటే ఇంక వెళ్ళిపోని. ఈవేళ ఆయన కూడా మహా గొప్ప ఆర్ఎస్ఎస్ వాడు అనే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇది చదవండి తెలుస్తుంది మీకు. ఇది ఒకసారి చదివితే ఆయన ఏమి ఇచ్చాడు పార్లమెంట్లో. ఇంతకన్నా ద్రోహం తల్లి కొడుకుని చంపేయడం అలాగో అలా బాబ్రీ మసీద్ కూల్చేశారు. ఆయన అన్న మాటలు. బాబ్రీ మసీద్ కూల్చేయడానికి పెద్ద ఊరేగింపు పక్కలా టెన్నిస్ బాల్ సైజు బాంబు ఒక 100 మీటర్ల నుంచి ఇసిరితే పేలిపోతుంది. కానీ వాళ్ళు పేల్చేసింది బాబ్రీ మసీద్ని కాదు, ఈ దేశపు రాజ్యాంగానికి ఉన్న పునాదుల్ని పేల్చేశారు, నమ్మక ద్రోహం చేశారు. అది చదవండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. మార్గదర్శిది ఆయన చనిపోయారు కాబట్టి క్రిమినల్ కేసుని ఎబేట్ చేస్తున్నామని తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్లో ఏం రాశారంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాసిక్యూట్ చేయడానికి అంగీకరించట్లేదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసే వ్యాపారం చేశారని ఎంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మనిషి చనిపోయాడు కాబట్టి మేము ఎబేట్ చేస్తున్నాం అన్నారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు వేస్తారేమో అని చూశాను, టైం అయిపోయింది, వాళ్ళు వేయలేదు. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి.
అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు ఆయన, నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాంటి వాళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ ఆయన మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి చూడినప్పుడు విభజన కూడా నిజంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఇప్పుడు చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1 లక్షల మంది తిండిలేని ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారని. మీకు ముంగండిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆత్మహత్య ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. నేను రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చి నీళ్లు పడిపోతుంటాయి మనకి, వాళ్ళు తోడుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు ఉంది. ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి. కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మనకేంటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు, ఇంత బాగా. మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది, మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్, సాక్షి, అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనండి, ఆంధ్ర అనండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. ఏమండి అమరావతి అనేది అసలు నేను బుక్ కూడా రాశానుగా, భ్రమరావతి అని బుక్ కూడా రాశాను. నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా, నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడంగా ఆయన జేబులో డబ్బులు ఏం కాదు, ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్? ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది. బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు, అది ఇవ్వరు. ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ దేశానికి ఎంత ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో క్లియర్గా రాయాలి. అక్కడ దీనికి ఒక పద్ధతి ఉంది. ఊరికే పీఎంకి సంబంధించిన పీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు, కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడంలో ₹1 ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్నదాని మీద చాలా ఇది జరుగుతుంది. మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు. అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ గుర్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి, మోడీ భార్య గురించి ఏమన్నారో. అందుకని వీళ్ళది వేళ అవసరం.
ఇవాళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు, కలిశారు, కొట్టారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ కొద్దీ చేయరు. నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వడానికి. లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు. చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది పరిస్థితి. అదే నాకు నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వర వారికి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఏంటి, ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు, ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను, ఏదో పట్టుకుంది ఇదొక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చ ప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు, యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చ ప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోసేస్తుంటారు. అది సైకియాట్రిక్ ప్రాబ్లం. అలాంటిది ఏమైనా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను అనలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతోంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను గుర్తుందా. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందిరా అంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటాడు. ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో, నాపిడా మయన్మార్. దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి, నాపిడా దాని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్, 10-వే లైను, 10 రోడ్లు అనమాట. ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు ఇది 10-వే లైన్ అని. జనం లేకుండా ఏముంటుందండి? అన్నింటికి మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రాలో. ఒక సిటీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా? పెంచుకుంటూ వెళ్ళాలి. నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ, పల్లెటూరు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. ఇక నగరం కట్టేయడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు? ఏమో చూద్దాం.